నమస్తే, రిఫ్లెక్షన్ న్యూస్కు స్వాగతం. నేను శ్రీనివాస్. ఆలయాల పక్కన అక్రమంగా వెలిసినటువంటి దర్గాలన్నీ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవాలి అనే నినాదంతో యావత్ ప్రజానీకం ఒక ఉద్యమంలాగా ప్రారంభమైనటువంటి ఈ దశలో శ్రీశైలం సమీపంలో ఉన్నటువంటి లింగాలగట్టు ప్రాంతంలో దర్గాను పూర్తిగా తొలగించడం జరిగింది. తదుపరి వేములవాడలో కూడా ప్రభుత్వం పునర్నిర్మాణంలో దాన్ని తొలగిస్తున్నారు. ఇప్పుడు జోగులాంబ అమ్మవారు. దీని వెనుకాల ధార్మికవేత్తల యొక్క కృషి ఎంతగానో ఉంది. అందులో ప్రముఖంగా మనం చెప్పుకోవలసింది ధర్మధ్వజం ప్రసాద్ గారు. ఈ ధర్మధ్వజానికి వారు అధ్యక్షులుగా వ్యవహరిస్తున్నారు. చాలా బిజీలో ఉన్నప్పటికీ కూడా మనతో పంచుకోవడానికి, వారి యొక్క భావాలను షేర్ చేసుకోవడానికి రిఫ్లెక్షన్కు వారు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే సార్. మనం గతంలో కూడా పరంపర రిఫ్లెక్షన్ న్యూస్లో శ్రీశైలంది దాని గురించి దర్గా గురించి మనం వేయడం జరిగింది. ఒక ఐక్యత, ఒక విప్లవాత్మకమైన పోరాటం సంవత్సరం నుంచి జరుగుతుంది. దాని ఫలితమని నేను అంటున్నాను. మీరేమంటారు? అవునండి, ఖచ్చితంగా అండి. ఈ లింగాలగట్టు ఇష్యూ వచ్చేప్పటికి, ఇక్కడ దర్గా ఇష్యూ వచ్చేప్పటికి ఇది మా ఒక్కళ్ళే కదండి, అనేక హిందూ సంస్థలు దీన్ని ప్రచారం చేశాయి, పోరాటం చేశాయి. స్వామీజీలు పోరాటం చేశారు. వాళ్ళు పిలిపించారు, మీరు తీయకపోతే దాన్ని పడగొట్టేస్తామని పిలిపించారు. మేము కూడా మా వంతుగా దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేసాము. తర్వాత ఇది అక్కడ దర్గా కట్టి దాదాపు 40 సంవత్సరాలు అయింది. వాళ్ళు దాన్ని ఒక సమాధి అంటారు, మనం దర్గా అంటాం. ఇది సమాధిలో దర్గాలు కదా. రేపు పొద్దున అక్కడ ఆ సమాధిని తర్వాత నిదానంగా చుట్టూ 4 గోడలు చెప్తారు. ఆ తర్వాత ఇంకా అది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఆక్యుపేషన్ అయిపోయింది. ప్రజెంట్ టెంపరీగా దాన్ని ఒక సమాధి కింద ఉంచి దాన్ని చేస్తున్నారు. అయితే దాన్ని లాస్ట్ 2-3 ఇయర్స్ గా మన హిందూ సంస్థల వాళ్ళు అనేక సార్లు అక్కడ కంప్లైంట్ ఇచ్చారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇచ్చారు, దేవాదాయ శాఖ కంప్లైంట్ ఇచ్చారు. తర్వాత అక్కడ ఉన్న పంచాయతీ వాళ్ళకి అందరికీ కంప్లైంట్ ఇచ్చుకుంటూనే వస్తారు. కానీ ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ఎవరు రెస్పాండ్ అవ్వకుండా అది మా పరిధిలో లేదని దాన్ని చాలా సంవత్సరాలుగా నెట్టుకుంటూ వస్తున్నారు. అయితే ఈ మొన్న రీసెంట్ గా ఏమైందంటే, అక్కడ ఒక భక్తుడు వెళ్తూ ఆ భక్తుడు దాన్ని మళ్ళీ వీడియో తీసి పెట్టారు. ఇక్కడ ఇలాగే ఉంది ఈ దర్గా తొలగించకపోతే ఈ దేవాలయ దగ్గరలో మరొక ఆక్యుపేషన్ జరుగుతుంది, ఇది ఒక ల్యాండ్ జిహాద్ గా అయిపోతుంది అని చెప్పి వీడియో పెట్టేప్పటికి మళ్ళీ అది వైరల్ అయింది. అది వైరల్ అయ్యేప్పటికీ అనేక మంది స్వామీజీలు, అనేక మంది హిందూ సంస్థలు దాని మీద స్పందించి తెలంగాణ నుంచి కొంతమంది స్వామీజీలు పిలిపించారు. మేము 14వ తారీఖు వచ్చి దాన్ని పడగొట్టేస్తామని చెప్పి. తర్వాత ఇది విహెచ్పి దృష్టికి కూడా వెళ్ళింది. విహెచ్పి వాళ్ళు కూడా ఆ స్థానిక ఉండే ఎమ్మెల్యేతో మాట్లాడారు, ఆ తర్వాత చైర్మన్ గారితో మాట్లాడారు, వాళ్ళందరితో మాట్లాడారు. తర్వాత మన శివస్వామి గారు, శైవక్షేత్ర పీఠాధిపతి శివస్వామి గారు కూడా చైర్మన్ గారితో మాట్లాడి ఈ రకంగా అన్ని వర్గాలు, అన్ని రకాలుగా అన్ని సంస్థలు కలిపి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చేవాడికి వాళ్ళు దాన్ని తొలగించడం జరిగింది. అయితే ఇక్కడ మేము దాన్ని అనుకున్నది ఏంటంటే, మనం పడగొట్టేస్తే మళ్ళీ వాళ్ళకి మద్దతు పెరిగి ఇంకా పెద్దది కడతారు కొత్తది. కాబట్టి అధికారులతోనే తీయించాలని ఆ రకంగానే వాళ్ళని అధికారులని కోరడం జరిగింది. ఆ రకంగానే ప్రయత్నం చేశాము. అయితే అక్కడ ఆ శ్రీశైలం చైర్మన్ గారు ఎవరైతే ఉన్నారో వారు కూడా మన బీజేపీ పార్టీ వ్యక్తులు అవడం వల్ల ఇన్ని సంవత్సరాలుగా దాన్ని తొలగించడానికి ఇబ్బంది పడ్డ వాళ్ళు ఇప్పుడు కొంత ప్రెజర్ పెట్టి అది అక్రమంగా కట్టింది. రేపు పొద్దున అది గుడి యొక్క అస్తిత్వానికి ముప్పు అయిపోయే పరిస్థితి ఉండిద్ది. అందువల్ల చెప్పి ఈ హిందూ సంస్థలు కానివ్వండి, హిందూ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, స్వామీజీలు కానివ్వండి, వీళ్ళందరూ సమిష్టిగా దీని మీద పనిచేసి హిందూ ఐక్యత యొక్క బలాన్ని నిరూపించి అది అక్కడి నుంచి తొలగించేలాగా చేశారు. ఇప్పుడు ఇదే పద్ధతిలో మనం మిగతా మీరు చెప్పిన దేవాలయాల్లో ఎక్కడైతే దర్గాలు ఉన్నాయో వాటి మీద కూడా నిరంతరం పనిచేయడం ద్వారా మాత్రమే వాళ్ళని హిందువుల చైతన్యం పరిస్థితి నిరంతరం పనిచేయడం వల్ల మాత్రమే వాటిని మనం తొలగించగలుగుతాం. రైట్ సార్. రెండోది, ఇప్పుడు మనకు చిన్నప్పుడు మనకు చదువుకున్నప్పుడు తెలిసింది సార్, ఒక కర్ర ముక్కని ఈజీగా విరవచ్చు, కానీ దాన్ని అన్ని ఆ కర్రలను పోగు చేస్తే విరవడం అనేది చాలా కష్టం. అదే ఇప్పుడు మనలో ఐక్యత రావడం వల్ల ఇలాంటి జరిగినా కూడా వాటిని ఖండించి తీవ్ర స్థాయిలో మనము ఉద్యమం చేస్తే ఏదైనా పక్కకు వెళ్ళిపోవాల్సిందే. అవునండి, ఖచ్చితంగా. ఎందుకంటే ఐక్యత లేకుండా మనం ఏది సాధించలేము. ఐక్యత, అధికారం, ఈ రెండు మాత్రమే హిందువుల్ని కాపాడగలిగే అస్త్రాలు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వంలో బీజేపీ ఉంది కాబట్టి పని అయిందండి.
అంతే. లేకపోతే ఇది గత ప్రభుత్వాల్లో ఏవైతే ఉన్నాయో ప్రభుత్వాలకి చాలా సార్లు ప్రభుత్వాల విషయంలో వీళ్ళు మన వాళ్ళు పోరాటం చేశారు, మన వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చారు, పట్టించుకోలేదు ఎవరు. అసలు కనీసం దాని వైపు కన్నెత్తి కూడా చూడలేదు. అది మా దాంట్లోకి రాదంటే మా దాంట్లోకి రాదని ఎవరి కాదు తప్పించేసుకునేవాళ్ళు. ఏ డిపార్ట్మెంట్ కూడా దాని మీద అయ్యేది కాదు. కొన్నిసార్లు అయితే అసలు మా స్టేట్కే సంబంధం లేదు, ఇది తెలంగాణ స్టేట్ కి సంబంధం, మాకు స్టేట్ కి సంబంధం లేదని అధికారులు తప్పించుకున్నారు. అటువంటిది ఇప్పుడు హిందువులు ఐక్యంగా పోరాటం చేయడం ఒకటి, స్వామీజీలు కదిలి రావడం, స్వామీజీలు పిలుపునివ్వడం, ఇవన్నీ కలిసి రావడం, ఇక్కడ కుటుంబ ప్రభుత్వం ఉండి వాళ్ళు కూడా మన బాధను అర్థం చేసుకోవడం ద్వారా అది తొలగించబడింది. ఇప్పుడు తెలంగాణలో కూడా ఏదైతే హిందూ ప్రభుత్వాలు ఏర్పడతాయో హిందువులు నిలబడి ఐక్యంగా పోరాటం చేస్తారో అప్పుడు మాత్రమే ఈ దరిద్రాలను వదిలించుకోగలుగుతాం. రైట్. రెండో సెక్యులర్ భావము వదిలించుకోవాలి సార్. సెక్యులర్ భావం లేనటువంటి ప్రభుత్వాలు వస్తేనే ఇవన్నీ విజయం సాధించగలుగుతాయి. అవునండి. సెక్యులర్ భావం ఉన్నంత వరకు ఇబ్బంది. అవునండి. ఇప్పుడు భారతదేశంలో హిందువులకు ప్రధాన శత్రువు ఎవరంటే ఈ సెక్యులర్ భావజాలం. అంతే. ఈ సెక్యులర్ భావజాలం మనం లిస్ట్ వేస్తే మొట్టమొదటి పేరు ఈ సెక్యులర్ భావజాలం ఉన్న వాళ్ళే రాయాలి. అంతే. ఎందుకంటే వీళ్ళే హిందుత్వవాదుల్ని మన ఎవరైతే ఈ మతోన్మాదులు ఉన్నారో వాళ్ళకన్నా ఈ సెక్యులర్లే హిందుత్వవాదుల్ని వ్యతిరేకిస్తారు. వాళ్ళే రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకి మనకు వ్యతిరేకంగా పోరాటం చేసేది కూడా వాళ్ళే అయిపోయారు. చూస్తే గమనిస్తే ఇప్పుడు తిరుమల లడ్డు ఇష్యూలో జగన్ కి సపోర్ట్ గా రోడ్డు మీదకి వచ్చి పోరాడుతుంది ఎవరంటే మన సెక్యులర్ హిందువులే. అంతే కదా, సెక్యులర్ హిందువులే. ఇటువంటి పరిస్థితి అయిపోయింది. అంటే వాళ్ళందరూ కెమికల్ వాడడాన్ని సమర్థిస్తున్నట్టే కదా, సమర్థిస్తూ అసలు అది కల్తీ జరగలేదని కొంతమంది స్టేట్మెంట్స్ ఇస్తూ జరిగిన దాన్ని వక్రీకరిస్తూ దాని గురించి పోరాటం చేసి అరెస్ట్లు అయ్యి కొట్టుకొని ఇల్లులు తగలబెట్టేసుకొని ఎంత గొడవ జరుగుతుంది. రీజన్ ఏంటంటే అదంతా సెక్యులర్ హిందువుల వల్లే. కాబట్టి ఈ సెక్యులర్ హిందువుల్ని మనం ఎప్పుడైతే పూర్తిగా హిందువులుగా మార్చగలుగుతామో అప్పుడే మనం ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోగలుగుతాము. సెక్యులరిజం లేని ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకోగలుగుతాము. మరియు సెక్యులరిజాన్ని ఆచరిస్తున్న ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా భయపడతారు హిందువులకి. కనీసం భయపడి అరే మనం గనక ఇట్లా చేస్తే హిందువులు మనకు ఓటు వేయడానికి భయం కలిగింది. ఇప్పుడు హిందువులు ఓట్లు వేస్తారు, మాకు వాళ్ళు డబ్బులు తీసుకుని వేస్తారు, సెక్యులరిజం కోసం వేస్తారని ఒక ధైర్యంతోనే వాటిని మనం టచ్ కూడా చేయలేకపోతున్నాం. అంతే. రెండోసారి ప్రసాద్ గారు, మీ అనుభవంలో బంగ్లాదేశ్లో మన హిందువులపై జరుగుతున్న దాడులు యావత్ ప్రపంచం అంతా చూసింది. దాంతో మన భారతదేశంలో హిందువులలో ఒక గుణపాఠమా ఇది మా ఈ ఐక్యతకు? అవునండి, గుణపాఠం కాదండి, అది భవిష్యత్ దర్శనం అండి. రైట్. భవిష్యత్తు హిందువుల పరిస్థితి ఎలా ఉండిద్ది ఐక్యంగా లేకపోతే, సెక్యులరిజాన్ని వదులుకోపోతే అనేది ఇప్పుడు అక్కడ బంగ్లాదేశ్ లో చేసి చూపిస్తున్నారు. అది భవిష్యత్ దర్శనం. అది కాబట్టి వీళ్ళు ఈ సెక్యులర్ భావజాలాన్ని నుంచి హిందువులు బయటపడి హిందుత్వవాదులుగా మారి ఏదైతే హిందుత్వం కోసం పనిచేస్తున్నారో వాళ్ళకి, హిందుత్వం కోసం నిలబడుతున్నారో వాళ్ళకి, పోరాటం చేస్తున్న వాళ్ళకి, పార్టీలకి, వాళ్ళందరికీ మద్దతు ఇచ్చి వీళ్ళు వాళ్ళని నిలబెట్టుకోగలిగిన రోజే, హిందుత్వవాదులు అధికారంలో ఉన్ననాడే మనకి సెక్యూరిటీ ఉంటుందండి. అంతే సార్. ఇది హిందూ దేశంగా మారాలి సార్, హిందూ దేశంగా మారాలి. పాకిస్తాన్, దుబాయ్, గల్ఫ్ కు పోతే మనకు విలువని ఇస్తున్నారా? మనకు ఉద్యోగాలు ఇస్తున్నారా? వెట్టి చాకరీ చేస్తున్నాం మనం మన దగ్గర వాళ్ళు కలెక్టర్లు అయ్యారు సార్, కలెక్టర్లు అవుతున్నారు, మంత్రులు అవుతున్నారు, ఒక హోదా వస్తున్నది. మరి ఏంటి? అవునండి. ఇప్పుడు మన రాజ్యాంగం ప్రకారం అందరికీ సమాన హక్కులు ఉంటాయి. వాళ్ళు కలెక్టర్ అవ్వచ్చు, మంత్రులు అవ్వచ్చు, హోదాలు ఇవ్వచ్చు. అది దాన్ని మనం క్వశ్చన్ చేయలేమండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ కించపరుస్తున్నారు కదా. ఇక్కడ వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మెజారిటీని మైనారిటీలు వాళ్ళకు అనుగుణంగా మార్చుకుంటున్నారు. వాళ్ళ మతాన్ని దురాక్రమణ చేయడానికి వాళ్ళకి కావాల్సిన చట్టాలు తెచ్చుకుంటున్నారు. మనం మైనార్టీ అప్లీజ్మెంట్ ముసుగులో ఈ రాజకీయ నాయకులందరూ పూర్తిగా హిందువులు మైనార్టీగా మారడానికి వాళ్ళు సహకరిస్తున్నారు. ఇప్పుడు ఇవన్నీ కాకుండా మనం ఒక హిందూ రాజ్యం తెచ్చుకొని, హిందూ రాష్ట్రాన్ని స్థాపించుకొని మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకుంటానికి, అంటే మనం ఏం చెయ్యం, కనీసం మనం ప్రొటెక్ట్ చేసుకుంటానికి. ఈ దేశాన్ని వదిలేసి మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళమని అనం కదా. మనతో పాటు ఉన్న వాళ్ళు మనతో పాటు బతికేవాళ్ళు వాళ్ళు. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఈ మత దురాక్రమణ చేసి ఈ జనాభా జిహాదు, లవ్ జిహాదు, ఈ రకరకాల వాటిల్లో హిందుత్వ ఒక నాగరికతని, సంస్కృతిని నాశనం చేసేసి హిందువులను మైనార్టీలుగా మార్చాలని ఏ విధమైన ఎజెండా ఉందో 2047 నాటికి
కంప్లీట్ గా భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా చేయాలని చెప్పి ఏవైతే ఎజెండా ఉన్నాయో వాటికి మనం వ్యతిరేకంగా పోరాటం చేస్తాం. అయితే ఇందులో మనకు ప్రధానమైన సమస్య ఏంటంటే రేపొద్దున్న అంటే రేపు మోడీజీ ఈ దేశాన్ని హిందుత్వ స్టేట్ గా మారుస్తాము అని చెప్పి బిల్లు పెడతాం అన్నా కానీ రోడ్ల మీదకి వచ్చి పోరాటం చేసేది వద్దని చెప్పి పోరాటం చేసేది ఈ సెక్యులర్ హిందువులే. కాబట్టి ప్రధానంగా ఈ సెక్యులర్ హిందువుల్ని మనం మార్చిన తర్వాత మాత్రమే హిందూ రాష్ట్రాన్ని సాధించుకోగలుగుతాం. అది మనకున్న ప్రధాన సమస్య. అదే సార్, ఒక నినాదం రావాలి సార్. మన మతానికి ఇప్పుడు గాంధీ గారు అన్నారు, ఒక చెంప మీద కొడితే మరో చెంప చూపించాలని. అంత ఓర్పు లేదు ఇప్పుడు. మనని కొడితే మళ్ళీ మనం ఇంకొక చెంప చూపించాల్సిందే. ఆ స్థితికి రావాలి హిందువులందరూ కూడా. అవునండి. ఏదైతే ఈ అహింస అన్న దాంట్లో హిందువులు వాళ్ళ యొక్క క్షేత్రాన్ని వదిలేశారు. వాళ్ళ యొక్క క్షేత్రం వదిలేసి గాంధీజీ చెప్పినట్టు మీరు వాళ్ళు చంపితే చంపించుకోండి, కానీ మీరు చంపకండి, మీరు వాళ్ళ జోలు వెళ్ళకండి అని ఇది ఈ దాదాపు 100 ఏళ్లుగా నూరిపోసి ఈ రోజు ఒక ఏరియాలో మైనారిటీలు అయిపోతే అక్కడి నుంచి తరిమేస్తే అక్కడి నుంచి వెళ్ళిపోయి వేరే ఏరియాలో బతుకుతున్నారు. అక్కడ కూడా మైనారిటీలు అయిపోయి అక్కడి నుంచి కూడా తరిమేస్తే వేరే ఏరియాకి బతుకుతున్నారు. ఎక్కడికి పారిపోతారు? ఎన్ని ప్లేసులకు మారుతారు? అసలు ఈ దేశమే లేనప్పుడు ఇంకా వాళ్ళు ఏ దేశంలో ఉంటారు? భాయిగా ఉన్నంత వరకు ఏమీ కాదు, కానీ మనల్ని ఏమో ఇబ్బందులకు గురి చేయడం అంటే మనలో మళ్ళీ ఐక్యతగా రావాల్సిందే. ఇప్పుడు ఈ యొక్క నిజాలు ఇవన్నీ వాళ్ళకి తెలిసిన రోజు అంతే సార్. ఎప్పుడైతే ఈ మైనారిటీ అప్లీజ్మెంట్ చేస్తున్న రాజకీయ పార్టీలు కానివ్వండి, ఏవైతే ఈ మిగతా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే కానివ్వండి, వాళ్ళ నిజస్వరూపాలు ఈ మెజారిటీ ఆఫ్ హిందువులు అంటే మెజారిటీ సెక్యులర్ హిందువులకు అర్థమవుతాయో ఆ రోజు ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ప్రసాద్ గారు చాలా విపులంగా మాట్లాడడం జరిగింది. ఈ లింగాలగట్టు వ్యవహారం భవిష్యత్తులో మళ్ళీ ఇంకా పునరావృతం కాకుండా ఉండాలంటే హిందువులందరూ కూడా ఐక్యతతో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. అప్పుడే ఇది హిందూ దేశంగా భారతదేశం మారే అవకాశాలు ఉంటాయని వారికి ప్రత్యేకంగా రిఫ్లెక్షన్ న్యూస్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.